ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. బీఆర్ఎస్ కు గతమే తప్ప భవిష్యత్తు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ కు కాలం చెల్లిందన్నారు. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని సీఎం స్పష్టం చేశారు. పంపకాల పంచాయతీతో కవిత విడిపోయారని, వారంతా ఒక చెరువులోనేనని, అందులో రంగు రుచి మారదని సీఎం ఎద్దేవా చేశారు. కవిత విమర్శలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో శాసన మండలిలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం తర్వాత రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కవిత కొత్త పార్టీ, బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్, మహిళా రిజర్వేషన్ బిల్ సహా పలు అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి సాధారణంగా కేసీఆర్ పార్టీ పెట్టిన ఉద్దేశ్యం తీరిపోయిందని, ఇప్పుడు ఆ పార్టీకి గతమే తప్ప భవిష్యత్తు లేదన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ ఏం చేసినా జనం చూసి చూడనట్లు ఉన్నారని, 10 ఏళ్ల అధికారంలోనూ అహంకారం చూపించారన్నారు. అది మితిమీరి ప్రజలు ఓడించారని సీఎం గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలకు మధ్య సంబంధాలు పోయాయని, ముసుగు తొడుక్కొని ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ కు ఏదైనా జరిగితే తనకు ఏమీ రాదని, లాభం వాళ్ల కుటుంబ సభ్యులకే అన్నారు. కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, శత్రువు కాదన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేటీఆర్ ని సీఎం చేయాలని బీఆర్ఎస్ కార్యాలయంలో నేతలు మాట్లాడారని సీఎం గుర్తు చేశారు. కేసీఆర్ కి చెడు జరగాలని కోరుకుంటున్నది వాళ్ల కుటుంబమేనని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత విశ్రాంతి తీసుకుంటున్న రాజకీయ నాయకుడు మాత్రమేనని, ఓటమి కేసీఆర్ కు కొత్తేమీ కాదని, గెలుపు కాంగ్రెస్ కు కొత్తేమీ కాదని సీఎం అన్నారు. కేసీఆర్ ను రాజకీయంగా 4 సార్లు ఓడించినట్లు రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబంలో ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతోందని, వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ కు సంబంధమే లేదని సీఎం స్పష్టం చేశారు. పంపకాల పంచాయతీతోనే కవిత విడిపోయారని, వారంతా ఒక చెరువులో నీరేనని, అందులో రంగు రుచి మారదని ఎద్దేవా చేశారు. మన మనిషి కాదు మరమనిషి అన్న కవిత మాటలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారని, బీఆర్ఎస్ కు అవి వినిపించలేదా అని ప్రశ్నించారు. పార్లమెంటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసే పోటీ చేశాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి, బీఆర్ఎస్ బీజేపీ కూటమి ఉండబోతోందన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోనని కేసీఆర్ దేవుడిపై ఒట్టు వేస్తారా అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని కేసీఆర్ హరీష్ రావు అడిగితే నివేదిక యథాతథంగా కొనసాగుతుందని కోర్టు చెప్పిందని సీఎం రేవంత్ తెలిపారు. సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకపోవడాన్ని మాత్రమే తప్పుపట్టిందన్నారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, ఘోష్ నివేదిక కాళేశ్వరంలో తప్పులు జరిగాయని ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణను కోరామని గుర్తు చేశారు. సీబీఐ వెంటనే విచారణ చేపట్టుకుంటే మా కార్యాచరణ మాకు ఉంటుందన్నారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తే 48 గంటల్లో అమలు చేస్తామని కిషన్ రెడ్డి గతంలో చెప్పారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైన సీబీఐ విచారణ చేసినా అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తో ఒప్పందంలో భాగంగానే బీజేపీ నేతలు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. ఎన్డీఎస్ఏ చైర్మన్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎలా తప్పుపడతారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులను మేము సస్పెండ్ చేయాలా అని అన్నారు. బీజేపీ వాళ్లను ప్రసన్నం చేసుకోవడానికే హరీష్ రావు ఢిల్లీ వెళ్లారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు పర్యవేక్షిస్తోందని, ఈ కేసు తొందరలోనే కొలిక్కి వస్తుందన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని సస్పెండ్ చేశామని గుర్తు చేశారు.